జీటీ న్యూస్, నేను విశ్రాంతి. సో ప్రజెంట్ మనతో పాటు సాయి గారు ఉన్నారు. సో సాయి అంటే ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన కలెక్టర్ గారి కార్యాలయం ముందు కొంచెం ముందుకు వస్తే శ్రీ అరుణ ఆర్గానిక్స్ ఫామ్ అయితే రన్ చేస్తున్నారు. సో ముఖ్యంగా వీళ్ళు ఆయిల్స్ చాలా రకాల ఒక 5-6 కిలోలు అంటే రకాల ఆయిల్స్ అయితే వీళ్ళు తయారు చేస్తున్నారు. సో ప్రజెంట్ మనం వాళ్ళ ఫామ్లోనే ఉన్నాం కాబట్టి మరి ఎన్ని రకాల ఆయిల్స్ తయారు చేస్తారు, 1 కిలో ఆయిల్ అంటే తయారు కావడానికి ఎంతసేపు టైం పడుతుంది అనేది సాయి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సాయి గారు, నమస్తే. సో మీ ఫామ్ చూసిన చాలా బ్యూటిఫుల్గా, చాలా అందంగా కూడా ఉంది. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ ఆర్గానిక్ ఫామ్? 6 months బ్యాక్ స్టార్ట్. 6 months బ్యాక్ నుంచే మీరు స్టార్ట్ చేశారు. సో ఈ ఆయిల్స్ అంటే ఎన్ని రకాల ఆయిల్స్ స్టార్ట్ చేస్తారు, ఎన్నో ఎంత వస్తుంది? ఇప్పుడు ప్రజెంట్ అయితే 6 రకాల ఆయిల్స్ చెప్తున్నాం. పల్లి, నువ్వులు, సన్ఫ్లవర్, కృష్ణ, కొబ్బరి, ఆమ్లం. ఓకే. మనకు ఏదైనా ఎనీ సీడ్ 3 కిలోల సీడ్ వేస్తేనే మనకు ఒక 1 లీటర్ ఆయిల్ వెళ్తుంది. దాన్ని బట్టి మీరు ఆలోచించండి బయట అమ్మేది ఏ ఆయిల్ అని. మా దగ్గర ఉన్నది చాలా చాలా ప్యూర్గా ఉంటుంది. ఇదే కాకుండా ఇదే కాకుండా మిల్లెట్స్, సాల్ట్స్, అన్ని రకాల మిల్లెట్స్ ఉన్న సాల్ట్, మళ్ళా స్పైసెస్ అన్ని రకాలు ఇంకొక 15 daysలో పెద్ద షాప్ ఓపెన్ చేసి పెడుతున్నాం. ఇక్కడే షాప్ ఓపెన్ చేస్తున్నారా? మొత్తం కంప్లీట్గా ఆర్గానిక్ స్టోర్ చేస్తున్నారు. ఇక బయట ఎక్కడైనా కూడా ఆర్డర్ పెట్టుకుంటే ఆన్లైన్లో సేల్ చేస్తారు, ఆఫ్లైన్లో కూడా సేల్ చేస్తారు. 1 కిలో నూనె తీసుకుంటే అంటే రేట్ ఎంత పడుతుంది? అంటే సూపర్ మార్కెట్ అంటే బయట దొరికే ఆయిల్ కాయకి రేటు అంటే కాస్ట్ మీకు ఎంత డిఫరెంట్? కాస్ట్ అంటే మీకు అది 2 లీటర్ వాడేది, 3 లీటర్ వాడేది మన ఆయిల్ 1 లీటర్ వాడితే సరిపోతుంది. ఒక డైలీ 1 స్పూన్ చాలు ఏదైనా. అది రీఫైండ్ ఆయిల్ మనం కొంచెం వేస్తే సరిపోతుంది, మనం ఎక్కువ కూడా వాడద్దు. సో ఇప్పుడు మీరు తీసిన ఈ ఆయిల్ ఉంది కదా, అంటే ఇప్పుడు మన మార్కెట్లో ఎట్లా అంటే ఫిల్టరే వస్తుంది. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ కొంచెం ఆయిల్ వాడిన తర్వాత కొంచెం ఆయిల్ మిగులుతుంది. మిగిలిన తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు. మనం ఏదైనా స్పైసీ ఫుడ్ చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా అయిపోయినప్పుడు అంటే మరిగింది వాడద్దు. రిఫైన్డ్ వాడద్దు. ఎప్పుడైనా మీరు ఆలోచించండి, రిఫైన్ ఆయిల్ వాడద్దు అవసరం. కావాలనుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అయినా కానీ మీ హెల్త్ పర్పస్ కోసం చూసుకోండి. మేము కూడా హెల్త్ పర్పస్ కోసమే మా అమ్మకి హెల్త్ బాగాలేకపోతే డాక్టర్ విక్రమ్ సింగ్ దగ్గరికి ఆ సార్ దగ్గరికి పోయి సలహాతోని మేము ఇది పెట్టుకున్నాం. మాతో పాటు సిరిసిల్లలో ఉన్న ప్రజలందరికీ అందించాలనే కాన్సెప్ట్తోనే మేము ఇది స్టార్ట్ చేస్తున్నాం. ఇంకొక 15 daysలో షాప్ ఓపెన్ చేస్తాం. బయట ఎలా రెస్పాండ్ ఉంది? ఎందుకంటే ఆన్లైన్లో చేస్తున్నారు, అలాగే ఆఫ్లైన్లో చేస్తున్నారు కాబట్టి రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ బాగుంది. ఏమంటున్నారు అంటే బయట ఆయిల్ ఫుడ్ తీసుకుని కూడా చాలా మంది కూడా అనారోగ్య సమస్యలు ఫాలో అవుతున్నారు కాబట్టి ఇప్పుడు ఇది వాడిన తర్వాత వారి హెల్త్ ఎలా ఉంది, ఏమనిపిస్తుంది అంటున్నారు? చాలా బాగుందని చెప్తున్నారు. మా దగ్గరకు వచ్చి సలహాలు కూడా తీసుకొని పోతున్నారు, ఎలా వాడాలి, ఎలా వాడాలని. డాక్టర్ విక్రమ్ సింగ్ దగ్గరకు పోయి వాళ్ళ పేషెంట్స్ కూడా మా దగ్గరకు వచ్చి ఆయిల్స్ తీసుకుంటున్నారు. అది వాడొద్దని చెప్పి సారు బాగా వాళ్ళని చాలా బాగా చెప్పాడు. మా సార్తో పాటు మా కస్టమర్స్ కూడా పెరిగారు. ఆర్గానిక్ ఆయిల్ తయారు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రతిసారి కూడా మేము ఆర్గానిక్ ఆయిలే వాడుతున్నామని చెప్పేసి ఇక్కడ ఒక సార్ తెలియజేస్తున్నారు. సో ఒకసారి మనం వారితో మనం మాట్లాడదాం. అంటే వాడిన తర్వాత వారి హెల్త్ ఎలా ఉంది, ఆర్గానిక్ ఆయిల్ వాడడం వల్ల కూడా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనేది మనం వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, నమస్తే. చెప్పండి. ఆర్గానిక్ మా తాతలు కళ్ళలో సాగేది, అప్పుడు ఇదే గాను గట్టిన నూనె వాడేది కాబట్టి ఇప్పుడు చేతులు కాళ్ళు ఇట్లా కొంచెం చిమిరిలాగా వస్తుంది. ఇది వాడితే మంచిగా ఉంటుంది, ఇప్పుడు ఆరోగ్యంగా మంచి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది మన దేశీయది కాబట్టి మనకు నచ్చిన నూనె కాబట్టి, ఎందుకంటే అది బయటది కెమికల్ రిఫైన్ ఆయిల్ కాబట్టి అది మంచిగా లేదు. దీని శాతం నెంబర్ 1, 100% నెంబర్ 1 ఆయిల్ అంటే ఆర్గానిక్ ఆయిల్. మళ్ళా పల్లి, నువ్వులు అనేది మన దేశీయ పంట కాబట్టి ఇది ఒక డాన్స్ మంచిది. ఎప్పటి నుంచి మీరు వాడుతున్నారు ఇక్కడ? ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు? నేను అంటే నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేకున్నప్పుడు ఇది ఒక 2-3 సార్ల నుంచి, ఇంకా బారోలు కాలేదు, ఒక 2-3 నెలల నుంచి వాడుతున్నాను. అప్పటి నుంచి అయితే ఇప్పుడు బాగానే ఉన్నారు. ఇక్కడ కాకుండా వేరే ప్రకారం ధర ఉన్నాయి కాబట్టి అంటే మీరు వెళ్ళిన ప్లేస్ ఎక్కడ కనిపిస్తే తీసుకోవచ్చు. ఈ సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ తీసుకుంటున్నారు. సో ఓకే అండి, థ్యాంక్ యూ.
పాటు మాట్లాడడానికి మరొక కస్టమర్ ఉన్నారు. అంటే ఇక్కడికి రావాలి అంటే ఇక్కడికి వచ్చి ఆయిల్ తీసుకుంటున్నారట ప్రతిసారి. తీగల రవీంద్ర గారు. సో మరి వారి స్పందన ఎలా ఉంది, మరి వారికి ఎలా అనిపిస్తుంది అనే విషయాల గురించి మనం మాట్లాడుతున్నాము. హలో సార్, నమస్తే. చెప్పండి. ఆర్గానిక్ అంటే కొన్ని ఇక్కడ నుంచి కూడా ఆర్గానిక్ అంటే ఆయిల్ అప్పుడు పండించుకుంటూ చాలా మంది రైతులు పువ్వులు పండించుకుంటారు. అంటే మేము సొంతంగా కూడా పువ్వులు పండించినాం. అంటే ఇది రాకముందు కూడా ఊళ్ళో సిస్టమ్ లోకల్లో కూడా మేము వ్యవసాయం చేసి ఇప్పుడు కూడా నేను నా సొంతం పండించి కూడా నువ్వులు పండించిన పల్లీలు అంటే మన దగ్గర పందులు పెట్టి పండించలేదు కానీ నువ్వులు పండించిన మూడైతే ఇక్కడ మా సిస్టమ్ లోకల్లో ఉంటుంది కాబట్టి అది సేమ్ మన నా సొంతంగా నేను పట్టించుకుని తీసుకున్నాను. ఒక 15 కిలోలు నువ్వు తీసుకోకపోతే 6 కిలోలు ఆయిల్ వస్తుంది. పల్లీలు కూడా 15 కిలోలు తీసుకోకపోతే 6 కిలోలు ఆయిల్ వస్తుంది. అంటే ఇప్పుడు మనకు అంటే ఈ ఆయిల్ మన ఇప్పుడు దుకాణంలో కొనే ఆయిల్కి వ్యత్యాసం ఏంటంటే 1 కిలో పల్లీలు కావాలంటే 140 రూపీస్ ఎక్కువ. అది ఒక 2 కిలోలన్నర కావాలి, 1 లీటర్ కావాలంటే. అదే లీటరు అదే ఆయిల్ అంటే 140కి అవుతుంది. అంటే ఎట్లా సాధ్యం అవుతుంది అది అంటే ఎంత కల్తీ అనేది దాని గురించి నేను దాదాపు అంటే ఇక్కడ కాకుండా పల్లీలు దిగుబడి తీసుకొచ్చుకుని బస్సు తీసుకొచ్చుకుని నేను దాదాపు నువ్వులు అంటే అంటే మొత్తం అవే వాడకుండా నువ్వులు వాడకుండా కూడా నువ్వులు తిప్పేస్తూ పల్లీలకి వాడుకుంటూ ఉంటూ కూడా అవి ఎంతటి కష్టం నేను కూడా మధ్య మధ్యలో వాడుకుంటూ అంటే ఇప్పుడు మీకు నువ్వులు పండిస్తున్నారు కాబట్టి మీ పంటనే పట్టించుకుంటున్నారు ఇక్కడికి కదా. అంటే హెల్త్ పరంగా ఎలా ఉంది? అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలా ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు? అంటే ఈ ప్రొసీజర్ అక్కడనే ఒక 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ అవుతుంది. అంటే అప్పటికంటే హెల్త్ అంటే కొంచెం ఆయిల్ అంటే అన్నీ ఇంకా వాడలేం కదా. మన హెల్త్ అంటే పూర్తిగా చెప్పలేము. దాదాపు బయటకు పోతే అన్ని కలిసే ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర నుంచి మొత్తం ప్రతి ఒక్క కలిసే ఉన్నది. అంటే కొంచెం అంటే ఇప్పటికి అప్పటికి నేను చూసినప్పటికీ సిస్టర్లు అక్కడ ఆయన 10 ఇయర్స్ అయితే పెట్టబట్టి నేను అంటే పట్టించుకుంటుంది. ఆయనకి అప్పటికి ఇప్పటికీ ఆయన అతనే అంటాడు అతని మాటల్లో. అంటే మంచి డెవలప్మెంట్ చాలా మంది ఆర్గానిక్ టైప్ కానికి చాలా మంది పోతున్నారు. చాలా మంది కూడా ఆర్గానిక్ ఈ రైస్ కానీ ఆయిల్ కానీ వితౌట్ ఏవి కానీ ఆర్గానిక్ అంటే మేము బియ్యం కూడా నా సొంతంగా పట్టించుకొని మేమే పండించుకుంటాం. పంట వ్యవసాయం చేసి పంట బియ్యమే పట్టించుకుంటాం. ఇప్పుడు ఉంటుంది. అందుగురించి దాదాపు అందరూ కూడా అంటే వెనకట పెసర్లు కానీ ఎప్పుడైనా కూడా సొంతం పట్టించుకొని ఉంచుకుంది. ఒక ఎల్లిగడ్డ చూస్తే 1 ఇయర్ దాకా ఉండేది ఎల్లిగడ్డలు. అటువంటిది ఇప్పుడు నెల లోపలే చచ్చిపోతున్నాయి. అప్పుడు అంటే దానికి ఆర్గానిక్గా మందులు పోయకుండా చేస్తున్నారు. ఇప్పుడు మందులు పోయకుండా ఉండే పంట అయితే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పటికైనా ఇప్పుడు పత్తు డౌరవుతుడు అవి ఇవే వేస్తాయి. ఇప్పుడు అవిటికి పని లేకపోతే మన దగ్గర ఎందుకు ఉంచుకుంటాం? కటింగ్ అవుతుంది. మనకి పని లేకపోతే కటింగ్ మేము తీసుకొచ్చే దగ్గర కూడా మంచి కటింగ్ అవుతుంది. మాకు అమ్మంటాం. ఫోన్ చేసి సార్ ఇంకేం మళ్ళీ దీన్ని ఏం చేస్తారు? ఇది ఎండబెడతాము, కాలుచ్చే బల్లకు ఇట్లా తీసుకుపోతాం. అన్నిటికీ కొబ్బరి ఎంత 900 పన్నెండు 400, నువ్వులు 600, కుసుమ 600, సన్ఫ్లవర్ 550, నువ్వులు 600, పల్లి 400. అంటే మాకు పల్లీలు మీ దగ్గర తీసుకొని ఇప్పుడు వట్టేయమంటే వట్టిస్తారా? మీ దగ్గర ఉన్నదే కొనుక్కోపోవడా? పట్టిస్తాము. నూనె అమ్ముతాము, మీరు తెచ్చుకున్న బయట పల్లీలు తెచ్చుకున్నా మేము పట్టిస్తాం. మీ దగ్గర కూడా ఉంటాయి కదా పల్లీలు? ఉంటుంది. ఇది పల్లీలు ఏంటిది? ఇది పల్లి పల్లి వస్తే మాకు ఒక 2 లీటర్ ఆయిల్
క్వాలిటీ బాగుంది. అమెజాన్లో కూడా సేల్ చేస్తా ఉన్నాం. గారు ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. దీన్ని ఏమంటారు? దీన్ని రోల్ అని అంటారు. రోల్ ఇప్మాన్ అంటారు దాన్ని. ఇంట్లో ఏ విధంగా అయితే ఇట్లా రోల్ అని అంటారట. సో ఇంట్లో పల్లీలు పోస్తారు. పల్లీలు పోసి దీని ద్వారా ఇది రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. అంటే అందులో అక్కడ ఉన్నాయి కదా ఎద్దులు, అది రౌండ్గా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఆయిల్ అంటే నూనె అనేది తయారవుతూ ఉంటుంది. చాలా బాగుంటుందని చెప్పేసి చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు. అంటే వీళ్ళ దగ్గర సేల్ చేసుకొని అమెజాన్ అంటే ఆన్లైన్లో కూడా సేల్ చేస్తున్నారని చెప్పేసి సాయి కూడా తెలియజేశాడు. సో ఒకసారి ప్రాసెస్ కూడా మనం చూద్దాం. హైదరాబాద్ పోతుంది, కరీంనగర్ పోతుంది, నిజామాబాద్ పోతుంది. చెప్పండి. నిన్న హైదరాబాద్ పంపించినాం 35 లీటర్లు. ఓకే. మొన్న పెద్దపల్లికి పంపించినాం. నిన్న ఆర్మూర్ దగ్గర ఆర్డర్ చేస్తే మీరు పంపిస్తారు. ఏ అడ్రస్ కైనా పంపిస్తారు. పంపిస్తుంది. అడ్రస్ వస్తే చాలా అయితే పంపిస్తాం. లీటర్ 2 లీటర్ అంటే పంపిస్తాము. 5 లీటర్లు, 10 లీటర్లు, 15 లీటర్లు, 20 లీటర్లు, 30 లీటర్లు అంటే పంపిస్తాం. ఎన్ని లీటర్స్ అయినా కూడా మీరు సేల్ చేస్తారు. అంటే ఇప్పుడు 3 కిలోల పల్లీలు కానీ నూనె కానీ వస్తే 1 కిలో అవుతుంది అన్నారు కదా. ఒకవేళ అన్ని కిలోలు కావాలంటే బాగా టైం తీసుకుంటారు. 2 గంటలు మేడం, 2 గంటలు అవుతుంది. 2 గంటలు పడుతుంది. 2 గంటలు పడుతుంది. 2 గంటలు అయితే అయిపోతుంది. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు 2 గంటల ప్రాసెస్ అయిపోయింది. మేము ఆన్లైన్ మన డైరీ ఫామ్ ఉన్న వాళ్ళు తీసుకుపోతారు. వాళ్ళకు ఏంటంటే పాలు మంచి క్వాలిటీగా రావడానికి మాది వాడతారు. చాలా ప్రోటీన్ అంటారు పల్లి పల్లిపిండి చాలా ప్రోటీన్ ఇది. బర్రెలకైనా, ఆవులకైనా, ఎడ్లకైనా, కోళ్ళకైనా, కోళ్ళ వారాలకు, గోట్ ఫార్మింగ్ వాళ్ళు కూడా తీసుకుపోతారు. అంటే ఇప్పుడు ఏది కూడా ఇక్కడ వేస్ట్ కాదు. ఆవు అంటే ఎద్దులో పేడ కానీ వచ్చే ప్రతి ఒక్కటి కూడా ఆర్గానిక్ ఎలాంటి అంటే కల్తీ లేకుండా నేచురల్ గా ఉంటారు కదా. సో అనారోగ్య సమస్యలు అయితే ఏం రావు. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉంటారు. సూపర్ అండి. మంచి ఇప్పుడు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ తన ఆయిల్ తీస్తామండి లోపల నుంచి. సో ఇదండి ఆయిల్. ఎంత ప్యూర్, ఎంత చిక్కగా ఉంది. సో ఈ ఆయిల్ని మనం రెగ్యులర్గా వాడాలి కానీ మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు అయితే రావు. సో చాలామంది కూడా ఇక్కడికి వచ్చి కూడా ఈ ఆయిల్ అయితే తీసుకుంటారు. ఎక్కడెక్కడి నుంచి కూడా ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఏ అడ్రస్కి పెట్టినా కూడా మేము అక్కడికి కొరియర్ ద్వారా కానీ లేదంటే వేరే ద్వారా మేము పంపిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో దాదాపుగా 1 కిలో పల్లీలు వేస్తే 3 లీటర్ల అంటే 3 కిలోల పల్లీలు వేస్తే 1 లీటర్ ఆయిల్. బెల్లం ఒక అర్ధ కిలో అంత బెల్లం వేసి ఉడికిచ్చి ఇది అది వేసి ఇంత ముద్దలు కట్టుకొని రోజు పొద్దున మొంగడుకోగా తింటున్నాడు. ఎందుకని అంటే ఇది పేకి మంచిదట. మరం నువ్వుల దాంట్లో కాల్షియం బాగుంటుంది. వచ్చే మంది కొనుక్కోపోతుంది. ఇంకా తక్కువ కొనుక్కోపోతుంది కానీ సిగ్గుపెట్ అని అయితే నూనె వేయింది. హైలైట్ అయిపోయింది కదా. ఇది మన దగ్గర పట్టించిన పల్లి ఆయిల్. ఇది మనకు ఏంటంటే ఒక 2.5 hours టైం పడితేనే ఒక 8 లీటర్స్ ఆయిల్ మనకు వస్తుంది, మన చేతికి వస్తుంది. బయట చూసుకుంటే మీకు 140 రూపీస్ కేజీ పల్లి ఆయిల్. 140 ఇప్పుడు మేము ప్రజెంట్ అమ్మేది 450 అమ్మాం. కానీ కస్టమర్స్ అలవాటు కావాలని 400కి అమ్ముతాం. లాభం ఏం చూసుకోవట్లేదు కానీ మేము హెల్త్ పర్పస్కే సేల్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ వెళ్తే మాకు ఇంపార్టెంట్, కస్టమర్ వెళ్తే ఇంపార్టెంట్. షాప్లో ఒక ప్యాకెట్ తీసుకొచ్చుకుంటే ఫిల్టర్ వస్తుంది. ఫిల్టర్ ఏం అవసరం లేదు. మేము తీసినాక ఒక 1 day 1 hour 2 hours ఎండలో పెడతాం. ఎండలో పెట్టినా దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేస్తాం. పల్లీలో వాటర్ యాడ్ చేస్తాం. వాటర్ వాటర్ అట్లా ఏం కాదు. ఏంటంటే చెక్కకే ఉంటుంది, చెక్కకే ఉంటుంది ఆయిల్ కాదు. కొంచెం లైట్గా వస్తే మేము ఎండలో పెడతాం. ఆ వాటర్ కూడా ఎవాపరేట్ అవ్వాలి. ఎవాపరేట్ అయితే మనకు ఆయిల్ మీరు ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా స్టోర్ అవుతుంది. మన సూపర్ మార్కెట్లో ప్యాకెట్ తీసుకొచ్చుకుంటే దాని ఎక్స్పైరీ డేట్ అనేది అంటే దీనికి ఎక్స్పైరీ ఉంటుంది. ఎక్స్పైరీ అనేది ఎన్ని ఇయర్స్ వాడుతాం, ఎన్ని ఇయర్స్ అయినా అంటే కల్తీ ఏం లేదు. కాబట్టి ఎప్పటికి కూడా కల్తీ కాకుండా అంటే ఎలాంటి ఎఫెక్ట్స్ లేకుండా ఎఫెక్ట్స్ ఎన్ని ఇయర్స్ అయినా వాడచ్చు. ఎన్ని ఇయర్స్ అయినా కొంచెం కూడా ఖరాబ్ కాదు. ఇప్పుడు ఏదైనా ఈ ఆయిల్ అయినా కానీ ఏం చేయాలంటే ఒక 1 లీటర్ 2 లీటర్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ పల్లి వాడితే ఈ బాటిల్ పల్లి వాడితే ఇంకా నెక్స్ట్ బాటిల్
నువ్వులు, కుస్మ, కొబ్బరి అలా చేంజ్ చేస్తూ ఉండాలి. మన బాడీ ఒకటేసారి వాడాలి. ఒకటే వాడాలి. ఎప్పుడు అంటే అయిపోయినప్పటికీ డిఫరెంట్ వాడాలి. ఒకసారి పల్లి కానీ ఒకసారి నువ్వులు కానీ ఇవన్నీ అంటే డిఫరెంట్ చేంజ్ చేస్తూ ఉంటాం. సో ఇదండి తీసుకోండి. సో ఇదండి ఆర్గానిక్ శ్రీ అరుణ ఆర్గానిక్ ఫార్మ్స్. అంటే సో ఇక్కడైతే ప్యూర్ ఆర్గానిక్గా ఇలా తయారు చేస్తారు. ఇక్కడ నుంచి కూడా ఆన్లైన్లో అలాగే ఆఫ్లైన్లో కూడా తీసుకెళ్తుంటారు. ఎక్కడికైనా కూడా కావాల్సిన వాళ్ళకు కూడా మేము ఆన్లైన్లో చేస్తాము. లేదు వాళ్ళ దగ్గర ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చి కూడా తీసుకొని వెళ్తున్నారు. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. దీనికంటే ఎక్స్పైరీ ఇస్తేనే కూడా కొంచెం కూడా ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటుంది. సో ఎవరికైనా కావాల్సిన వాళ్ళు రాజమహేంద్రపురం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందుకు వస్తే రైట్ సైడ్లో ఉంటుందండి. సిరిసిల్లకు వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో, అలాగే వెండవాడకి వెళ్ళేటప్పుడు అయితే రైట్ సైడ్లో ఉంటుంది శ్రీ అరుణ ఆర్గానిక్స్. సో ప్యూర్ ఆర్గానిక్స్ అయితే 6 రకాల ఆయిల్స్ అయితే మీరు తయారు చేస్తున్నారు. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. అందుబాటులో లేని వాళ్ళైతే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో అలాగే ముఖ్యంగా మనం ఆరోగ్యం ఇప్పుడు రోజుల్లో అయితే ప్రతిదీ దాంట్లో అయితే కలుస్తూ ఉంది. సో అందువల్ల మనకు చాలా రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. సో ఇలా ఆర్గానిక్ ఆయిల్ వాడడం వల్ల కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలు కూడా మనం నివారించవచ్చు. సో ఇవన్నీ పల్లి అండ్ నువ్వులు డిఫరెంట్ ఇప్పుడు 6 రకాల సీడ్ ఉన్నాయి మా దగ్గర ఈ స్టోర్లో. మీరు చూసుకుంటే ఈ సీడు అది మేము వాడేది లోకల్ పల్లి. మేము సిద్దిపేట మిల్స్ నుండి తీసుకొచ్చుకుంటాం. ఇవి కూడా ఇవి నువ్వులు మేము రైతుల దగ్గర నుండే తీసుకుంటాం. ఏదైనా ఆర్గానిక్గా. కుస్మ ఆరోగ్యానికి ఎంతో మంచిది. మీరు చూసుకుంటే మన సంగారెడ్డి, హైదరాబాద్ సైడ్ సంగారెడ్డి దిక్కు ఎక్కువ పండిస్తారు మన తెలంగాణలో. మేము వాడేది ఈ తెల్ల కుస్మ. మన బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. దీన్ని కురిడి కొబ్బరి అని అంటాం. బయట దొరికే కొబ్బరి షాప్లలో దొరికేది ఏంటంటే వైట్గా ఉంటుంది కదా, మనం కట్ చేసినా వైట్గా ఉంటుంది. దాంట్లో సల్ఫర్ యాడ్ చేస్తారు. సల్ఫర్ యాడ్ చేయడం వల్ల మొత్తం కెమికల్ ఉంటుంది. ఆ కొబ్బరి పట్టకూడదు, పట్టినా ఓరు వాడకూడదు. ఏంటంటే ఇది కురిడి కొబ్బరి 6 months తర్వాతే చెట్టు పైన కాయ ఎండినాక తెంపి స్టోర్ చేసి పైన తీసేసి మాకు పంపిస్తారు. దీన్ని కురిడి కొబ్బరి అని అంటారు. ఇది తల్లిపాల కంటే మరీ మంచిది అని మేము చెప్తాము కస్టమర్లకు, మరి అందరికీ చెప్పుకుంటా. ఇది నువ్వుల ఆయిల్, మన శ్రీ అరుణ ఆర్గానిక్స్లో నువ్వుల ఆయిల్ చూడండి. ఇది ఎంత స్వచ్ఛంగా ఉంది. ఇది మేము వాడేది నువ్వులు కూడా రైతు దగ్గర నుండి తీసుకొచ్చి మేము పట్టి అమ్ముతాం. సన్ఫ్లవర్ ఆయిల్ మీరు బయట చూసుకుంటే సన్ఫ్లవర్ 180 అమ్ముతారు కదా. మేము వాడే సీడ్ కూడా పలుగు, తెల్ల పలుగే వాడతాం. ఆ బ్లాక్ సీడ్ వాడతారు ఎందుకంటే అది చేదు ఉంటుంది. ఇది మనం పలుగు పట్టి వేస్తాం. శ్రీ అరుణ ఆర్గానిక్స్లో కుస్మ ఆయిల్. ఈ కురిడి కొబ్బరి మీకు ఇవన్నీ చెప్పాను కదా, అది కురిడి కొబ్బరి. ఇది ఎంత అంటే ఈ డైలీ 2 స్పూన్ తాగినా మంచిగా అని మార్నింగ్ అని చెప్తాం అందరికి.